ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. కాలగమనంలో రోజులు, వారాలు, మాసాలు, సంవత్సరాలు గడిచిపోతుంటాయి. ఒక్క క్షణం కూడా ఆగదు. అలాంటి గమనంలో ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది. అయితే ఈ ఫిబ్రవరి 2026 అనేది మన జీవితాల ముందు ఎలాంటి ప్రశ్నలు వేయబోతుంది, ఎలాంటి ఆశలు నెరవేరబోతున్నాయి, మన రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఏ రాశి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, పెళ్లి, కుటుంబం, జీవితం ఎలా ఉండబోతోందో వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. నమస్కారం. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకోవాలనుకుంటున్నాం. అందులో భాగంగా మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వివరిస్తారా? మిథున రాశి ఇది చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ గురుడు మిథునంలోనే ఉన్నాడు. నిజానికి గురుడు అంటే జ్ఞానం. ఈ జ్ఞానము ఎప్పుడైతే మిథునంలో ఉన్నాడో అది ఒక రకంగా అస్వతంత్ర స్థానం. ధనుస్సుకి ఆపోజిట్ హౌస్, అందుకని అస్వతంత్ర స్థానం. ఈ అస్వతంత్ర స్థానంలో గురుడు ఉండడం, మిథునం కావడం. మిథునం అనేటువంటిది పరస్పర విరుద్ధమైన ఆలోచన మధ్య ఘర్షణతో ఉంటుంటుంది. అక్కడ జ్ఞానం ఉండేటప్పటికీ ఏమవుతుంది అంటే మనకు వచ్చినటువంటి ఆలోచనకు తరువాత వ్యతిరేకంగా వస్తుంటుంది ఆలోచన. నిజానికి ఈ ఆలోచన వచ్చినప్పుడు ఇది సమర్థనీయంగానే ఉంటుంది, ఆ ఆలోచన వచ్చినప్పుడు అది సమర్థనీయంగానే ఉంటుంది. అంటే రెండు రకాల ఆలోచనలు కూడా కరెక్టే అనిపిస్తుంది అప్పటికప్పుడు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆత్మబుద్ధి సుఖం చేయవ గురుబుద్ధిర్ విశేషత. తన ఆలోచన అనేటువంటిది సుఖంగానే ఉంటుంది, కానీ గురువు యొక్క ఆలోచన అనేటువంటిది ఎక్కువ మేలు చేసేదిగా ఉంటుంది దీర్ఘకాలికంగా. అందువలన ఈ మిథున రాశి వారు ఆత్మీయులను, గురువులను, పూజింపదగిన వారిని సలహా అడిగి చేయాలి. అంటే అర్థం ఏమిటి? స్వయం నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి అని అర్థం. ఇందువలన మిథునం నుంచి పంచమ స్థానమైనటువంటి తులలో గురుదృష్టి ఉంటుంది. ఆలోచన స్థానం అది. అక్కడ అతని మిత్రస్థానం కాదు, శత్రుస్థానం. అందుకని ఏమవుతుంది, తనకు తానే అపకారం చేసుకునేలాగా ఆలోచనలు వచ్చే ప్రమాదం ఉంది. లేదా రెండు రకాల ఆలోచనలతో మానసిక ఘర్షణతో ఏ పని చేయకుండా ఆగిపోయే ప్రమాదం ఉంది. ఈ రెండూ కాకుండా ఉండాలి అంటే ఆత్మీయుల యొక్క సలహాను తీసుకోవడం అనేటువంటిది చాలా చాలా అవసరం. అది కూడా గురువులు అంటే ఏమిటి, తమకంటే జ్ఞానంలో వృద్ధి చెందిన వారిని సలహా అడగాలి. అంతే తప్ప ఏదో తండ్రి పిల్లాడిని సలహా అడిగాను అంటే ప్రయోజనం లేదు. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. For more details, search for Honor Signatus. ఇక ఈ గురుడు అక్కడ చూడడంతో పాటుగా సప్తమాన్ని కూడా చూస్తున్నాడు. సప్తమం అనేటువంటిది నిజానికి సామాజిక అనుబంధాలకు సంబంధించినటువంటి స్థానం. అక్కడ కొన్ని గ్రహాలు కలిసి ఉంటున్నాయి. అన్ని గ్రహాలని కూడా ఈ గురుడు చూస్తూ ఉంటాడు. అది కొంతకాలమే. కానీ 18వ తారీఖు తర్వాత మకరంలో అంటే అష్టమ స్థానంలో త్రిగ్రహ యోగం వస్తుంది. ఆ తర్వాత 24వ తారీఖు వచ్చేటప్పటికి మకరంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది ఇబ్బందిని కలిగించే వ్యవహారం అష్టమ స్థానంలో. ఎందుకంటే అనుకోని ఖర్చులు చాలా వచ్చేసే అవకాశం ఉంది. ఆ ఖర్చులు ప్రభుత్వం పన్నులు కట్టడమో, అలాగనే ఇతరులకి ఆహారాన్ని అందించడము, కుటుంబంలో ఖర్చులు, ఆరోగ్యపు ఖర్చులు, ఇలా అన్నీ ఒకేసారి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అందుకని మనం ఏం చేయాలి అంటే సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున అనే మంత్రం చేసుకుంటూ ఉంటే లోపం రాకుండా అవసరానికి తగినట్టుగా డబ్బు సమకూడుతుంది. అదే మనం 10 మంది మిత్రులను సహాయం అడగాలి. ఆ సహాయం అడిగి ఊరుకోవాలి, తీసుకోకూడదు. మేము ఎప్పుడైనా అవసరమైతే తీసుకుంటాను అని చెప్పి మాట తీసుకోవాలి. అలా తీసుకుని అవసరానికి తగినటువంటి సమయంలో ధనం వచ్చేలాగా ఏర్పాట్లు చేసుకోవాలి. ముందుగా అవసరానికి ముందే తీసేసుకోకూడదు. ముందే తీసేసుకుంటే అది అనవసరంగా వ్యయమైపోతుంది, వేస్ట్ అయిపోతుంది, అప్పు మిగులుతుంది. అందుకని ఆ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక విషయాలలో ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ధనం, కాలం, శ్రమ
ఈ మూడు కూడా వ్యర్థం కాకుండా ఉండడానికి సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని ఉదయం 5 నుంచి 6 వరకు, మరల సాయంత్రం 7 నుంచి 8 వరకు కూడా చేయాలి. సాయంత్రం 6 నుంచి 7 వరకు అరుణాచల శివ అనే మంత్రం చేయాలి. చేస్తే ఈ సమస్యల నుంచి వాళ్ళు అధిగమించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ అష్టమ స్థితి అనేటువంటిది ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉన్నందువలన తనకు కానీ తన కుటుంబ సభ్యులకు కానీ అనారోగ్యం ఏ కొంచెం కనిపించినా దాన్ని అలా వదిలేయకూడదు, శ్రద్ధ పట్టాలి. దాంతోపాటుగా ఎప్పటికప్పుడు శ్రద్ధ పడుతూనే వం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉన్నట్లయితే ఆ అనారోగ్యాన్ని మనం తొందరగా అధిగమించగలుగుతాం. ఎందుకంటే వైద్యునికి కూడా సరియైన మందు తట్టితేనే మనకు సరైన మందు ఇస్తారు. అలా కావాలి అంటే మనకు సూట్ అయ్యేటువంటి మందే వాళ్ళకి స్ఫురించాలి అంటే దైవం యొక్క అనుగ్రహం కావాలి. మనకు ఆఖరికి మందులు మంచివి దొరకాలన్నా కూడా దైవం యొక్క అనుగ్రహం కావాలి. వర్తమాన కాలంలో మధ్య కొన్ని ఈ మెడికల్ షాపులను వాటిని పట్టుకుంటే డూప్లికేట్ మందులు చాలా దొరుకుతున్నాయట. మరి అలాంటి పరిస్థితుల్లో మనకి మందు ఆరోగ్యాన్ని ఎలా ఇస్తుంది? అందుకని మనకి అసలు మందు డాక్టర్ రాయాలన్నా, అసలు మందు మనకి దొరకాలన్నా, అది మన శరీరానికి పడాలన్నా దైవం యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి మనం క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని ఎక్కువగా చేసుకున్నట్లయితే మాత్రమే మనం ఆ అనారోగ్యాన్ని జయించగలుగుతాం. ఎందుకంటే ఈ గ్రహ కూటమి అనేటువంటిది ఎక్కువ స్థాయిలో ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించడం కోసం మనం తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి. ఈ రాహు అనేటువంటి వాడు మనకు కుంభంలో సంచరిస్తున్నాడు. ఈ మిథున రాశి నుంచి నవమంలో సంచరిస్తాడనమాట. ఆ కారణంగా ఈ నవమంలో కూడా గ్రహకూటమి, పంచగ్రహకూటమి ఏర్పడుతోంది. అందుకని ఇది ఏం చేస్తుందంటే పుణ్యాన్ని బాగా ఖర్చు చేస్తుంటుంది. అందుకని ఆ సమయంలో కూడా మనం పుణ్యాన్ని సమకూర్చుకోవడం కోసం తప్పనిసరిగా శ్రీ దుర్గాయై నమః అనే మంత్రాన్ని జపించుకోవడం, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని జపించుకోవడం తప్పనిసరి. అలాగే వృత్తి స్థానంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అదేమిటి అంటే మనకు పనుల్లో ఆలస్యం జరగడం, అలాగే విఘ్నాలు కలగడం, మన క్రింద పనిచేసేటువంటి వారు మనం చెప్పినట్టు కాకుండా ఇతరత్రా పనులు చేయడం. ఇతరత్ర చేస్తే ఏమవుతుంది అంటే పని సాగదు ముందుకు. అలా సాగనప్పుడు మనం ఇబ్బంది పడుతుంటాం, ఆలస్యం అవుతుంటుంది. అలాంటి వాటిని అధిగమించడం కోసం కూడా శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని జపించుకుంటే మన చుట్టూ ఉండేటువంటి వారి సహకారంతో సకాలానికి పనులను మనం పూర్తి చేయగలుగుతాం. రాజమాతంగి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి మంత్రం. ఆ దేవి మనకు కార్యకుశలతను కలుగజేస్తుంది, కార్యాలను సిద్ధింపజేస్తుంది కూడా. అలాగనే మనకు ఈ గురుడు లగ్నంలో ఉండి ఇబ్బంది పెడుతున్నాడు కదా, దీంట్లో ఏమవుతుందంటే ఎక్కువ శ్రమ అవుతుంది. శ్రమకు తగిన గౌరవం లభిస్తుంది, కానీ ఆర్థిక ప్రయోజనం సిద్ధించడం కష్టం. అందుకని మనం ఆ పనులు చేసేటప్పుడు కూడా ఆర్థిక ప్రయోజనాలను ఆశించకుండా మన పరువు నిలబెట్టుకోవడానికి మనం చేస్తున్నాము అనేటువంటి ధోరణిలో పనిచేయాలి. శ్రమకు వెనుకాడకూడదు. అలా చేసినట్లయితే వృత్తిలో ఆలస్యాలు కాకుండా సకాలానికి పనులు నెరవేర్చగలుగుతారు. ముఖ్యంగా విశేషించి ఇతరుల సహకారాన్ని తీసుకోవడానికి మనసు ఒప్పుకోదు. అది చాలా ఇబ్బందికారి. ఎందుకంటే ఎదుటి వ్యక్తికి తీసుకుంటే మనం లోకమైపోతాం అనేటువంటి భావన కలుగుతుంటుంది ఈ సమయంలో. అలా కలగకుండా ఉండడం కోసం ఇతరుల సహకారాన్ని స్వీకరించడానికి మనసును తయారు చేసుకోవాలి, సిద్ధపడాలి. అలా సిద్ధపడినట్లయితే పనులు సక్రమంగా నడుస్తాయి అని మనం గుర్తించవచ్చు. మనం అడగకుండానే సహాయం వచ్చినా వద్దనుకుంటాం, అది ఇబ్బంది. ఆ ఇబ్బందిని మనం అధిగమించడానికి తప్పనిసరిగా సహాయాన్ని స్వీకరించాలి, కోరాలి, మానసికంగా కూడా కోరాలి. అప్పుడు మనకు విజయం కలుగుతుంది. గురువుగారు, మిథున రాశి గురించి చాలా చక్కగా అర్థమయ్యేలా వివరించినందుకు ధన్యవాదాలు. చూసారుగా మీ రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది గురువుగారు చాలా చక్కగా అర్థమయ్యేలాగా వివరించారు. మీకు ఎటువంటి సందేహాలున్నా, అలాగే గురువుగారిని అడగాలనుకునే ప్రశ్నలు ఏమైనా ఉన్నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.